నిరంతరం ప్రజలలో ఉంటారు. మిమ్మల్ని అధికార పార్టీలోకి రమ్మని ఎప్పుడు ఆహ్వానించలేదు? అడగదు. అడిగేంత ధైర్యం కూడా వాళ్ళకి లేదు. ఎందుకంటే నేను ఒక ఐడియాలజీ నుంచి వచ్చిన. నేనేదో రాజకీయంలో అధికారంలో ఉండాలి, అధికారంలో ఉంటే నాకేదో అవుతది అని చెప్పి రాలే. నేను ఒక పర్పస్ తోటి రాజకీయంలోకి వచ్చిన. ఆ పర్పస్ నాకు బీజేపీతోనే వస్తది కాబట్టి నేను బీజేపీలోనే ఉంటా. మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు, శిశు మందిర్ స్కూల్ స్థాపించిన వాళ్ళు. వాళ్ళందరికీ కూడా దేశం, ధర్మం అంటే ముఖ్యం. అది ఇంకా ఏ పార్టీలో కూడా కనిపించదు కాబట్టి వాళ్ళు కనీసం వాళ్ళకి ఆలోచన వచ్చి అడగాలంటే కూడా వాళ్ళు భయపడతారు. ఎందుకు మేడం బీజేపీ అంటే అంత ఇష్టం? బీజేపీ అంటే పార్టీ మేము కేవలం ఒకరి కోసం చేసుకున్నది కాదు. మా బీజేపీ పార్టీ దేశం కోసం, ధర్మం కోసం, న్యాయం కోసం పోరాడే పార్టీ. కేటీఆర్ పార్టీ కేటీఆర్ కల్వకుంట్ల కుటుంబం కోసం చేసుకున్న పార్టీ. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కోసం చేసుకున్న పార్టీ. మా పార్టీ అట్లా కాదు, మా దేశ ప్రజల కోసం చేసుకున్న పార్టీ కాబట్టి దేశం కోసం పోరాడతాం. అందుకే నాకు ఆ పార్టీ అంటే ఇష్టం. కానీ దేశం కోసం, ధర్మం కోసం అని చెప్తారు కానీ ఆ ధర్మం అన్ని చోట్ల పనిచేయదు కదా. ధర్మం లేకపోతే మనం ఉండం. ఇప్పుడు ఈ ధర్మం పేరు చెప్పి ఎంతమంది మీద దళితుల మీద దాడులు చేయట్లేదు, ఎంతమంది గిరిజనుల మీద దాడులు చేయట్లేదు, ఎంతమంది ఈ మతోన్మాద ముసుగులో ఎంత క్రైమ్ జరగట్లేదు మేడం. దీనికి ఎందుకు ఖండించరు మీరు?